కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక అవిశ్వాసం నెగ్గడానికి తగినంత బలం తమ దగ్గర ఉందంటున్నారు కూటమి నేతలు. అభివృద్ధిలో విశాఖను పరుగులు పెట్టించడానికే మేయర్పై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందంటున్నారు పల్లా శ్రీనివాసరావు. ఇంకా ఆయన ఏమంటున్నారనే వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ప్రస్తుతం అంతా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్, మ్యాజిక్ నెంబర్ ఉందా మన దగ్గర? గెలవబోతున్నామా? మ్యాజిక్ నెంబరు స్వతహాగా అందరూ వచ్చిన వాళ్ళేనండి. మ్యాజిక్ నెంబర్ ఉంది, తప్పనిసరిగా గెలుస్తాం. సార్, ఇట్లా మొత్తం ఎలా చూడాల్సింది సార్? అంటే అన్ని కార్పొరేటర్లు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్న కార్యక్రమం, ఎవరిని బలవంతం పెట్టలేదండి, అందరూ స్వతంత్రంగా వచ్చినటువంటి వారు. వైసీపీ ఆరోపణలు అంటే పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ అట్లా చూస్తారు. ఆ అంటే ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఇక్కడ బలవంతులు మాత్రం ఎవరిని పెట్టలేదండి. బలవంతం పెట్టి ఉంటే మీరు అన్నట్టుగా మ్యాజిక్ ఫిగర్ వచ్చిందా, అంతమంది ఉన్నారా అని అడిగాల్సిన ప్రశ్నే ఉండదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైతే మార్పు ఆలోచిస్తున్నారో, ఎవరైతే విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా అని అడిగాము, వాళ్ళు వచ్చారు. కేవలం అభివృద్ధి ఎజెండాగా జరుగుతున్న అభివృద్ధి ఎజెండాగానే జరుగుతుందండి. ఇంకంతమంది ఇప్పుడు ఈ 9 నెలలు ఉంది, 9 నెలలు ఏం చేసేస్తారు? కాకపోతే మాకు ఇక్కడ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అవి కుంటుపడకుండా ఉండాలి అంటే కొంచెం మార్పు అవసరం. అదే మనం అపీల్ చేసాం, అపీల్ చేయడానికి అందరికీ స్వచ్ఛందంగా వచ్చారని తెలియజేస్తున్నాం. సో గెలవబోతుంది పూర్తిగా, ఎట్టి పరిస్థితుల్లో అందులో గెలుస్తామండి. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్న పూర్తిగా అనుమానం, ఎట్లాంటి అనుమానం లేదు, పూర్తి స్థాయిలో అవసరమైన మెజారిటీ మాకు ఉండబోతుందని చెప్పి వాళ్ళు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం అభివృద్ధిని కాంక్షించి మాత్రమే స్వచ్ఛందంగా కార్పొరేటర్లు ముందుకు వస్తే చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి ప్రలోభాలకి బలవంతాలకి గురి చేసే ఆస్కారమే లేదు, అట్లాంటి ప్రలోభమే జరగలేదు, ఎట్లాంటి ప్రలోభాలకి ఎవరిని లోన్ చేయలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే చూస్తున్నాం. వైసీపీ చేస్తుంది కాబట్టి, వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి అలా చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు ఎవరి మీద లేవని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ చెప్తున్న మాట కనిపిస్తుంది.